గెలవడం అంటే కరవడం అనమాట. అవతల వాడి నోట్లో వాదం లేకుండా చేశాను నేను, అది గెలవడం. ఈ 39 విశేషణాలు బిరుదులు మీరు అనుకున్న 33 కోట్ల మందికి ఎవరికైనా ఉంటే చెప్పండి సార్, అతన్ని నేను నమ్ముకుంటానన్నాను. వాళ్ళు నోరారా చెప్పించాను. ఇంకెవ్వరికి మా దగ్గర ఉన్న దేవతలకి 39 లక్షణాలు లేవండి, అలా చూపించలేమని వాళ్ళు అన్నారు. అది చాలు, అదే నా గెలుపు. మనం అనుకున్న 33 కోట్ల మందిలో ఈ 39 లక్షణాలు ఎవరికి లేవని పెద్దవారు మీరే చెప్పారు గనక, అది యేసులో కనబడుతుంది గనక నాకు ఆ 39 లక్షణాలు. మరి యేసే వేదముల్లో దేవుడని నేను ఎందుకు నమ్మకూడదు అని అడిగా. అంటే ఏ మతానికి ఆ మతం ఉండాలి కానీ అట్లా కలపకూడదు అన్నారు చిన్నజీరి స్వామి గారు. అలాగైతే మీరు స్వామి వివేకానందుల వారికి విరోధంగా మాట్లాడుతున్నారండి, నేను మీతో విభేదిస్తున్నాను అన్నాను. ఎందుకంటే ఓంకారమే క్రీస్తు ఆయను అని వివేకానందులు వారు చెప్పారు. ఆయన తప్పంటారా మీరు? ఆయనకంటే మించిన హిందువులా మీరు? స్వామి వివేకానందులు వారు హిందువు కాదా? ఆ మాటకు సమాధానం లేదు. సరే, తర్వాత మాట్లాడదామని పోయారట. నేను ఓడిపోయాను అంటున్నారు. ఎందుకంటే నేను గయ్యి 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 గయ్యమని కుక్కలాగా అరవలేదు కాబట్టి. ఈనాటికి ఆ డిబేట్ లక్షల మంది చూశారు. అందులో 1 లక్ష మంది రక్షింపబడిన, 1000 మంది రక్షింపబడిన పరలోక రాజ్యంలో నాకు ఉన్నత బహుమానం ఉంటుంది. సువార్త చెబితే ఎలా ఉండాలండి? అవతల వాడిని ఆలోచింపజేసేటట్టు ఉండాలి. అక్కడ విశేషజ్ఞుల్లో ఒక పెద్ద ఆయన వచ్చారు. స్టూడియోలో నా దగ్గరకు వచ్చి చెప్పారు, రంజిత్ గారు నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఒక విషయం చెప్పాలి. మీ గ్రంథమంతా నేను చదివాను. నిస్సందేహంగా మీరు చెప్పినట్లు ఈ వేదంలోని విరాట్ పురుషునికి యేసుక్రీస్తుకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను, వీళ్ళు ఒప్పుకోకపోయినా అని నాకు చెప్పి వెళ్ళారు. మంచిది గురువు గారు, మీ ఆశీస్సులు ఉండాలి నాకని చెప్పారు.